పూజ గదిని శుభ్రం చేసుకుంటేనే చాలా బాగుంటుంది, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పూజ గదిలో నేను ఈ వాల్ స్టిక్కర్స్ అనేవి పెట్టి ఆల్మోస్ట్ 15 మంత్స్ 14 మంత్స్ అవుతుందన్నమాట. ఎక్కడా కూడా పాడవలేదు, ఇంకా చాలా స్టిఫ్గా ఉన్నాయి, అలానే స్ట్రాంగ్గా ఉన్నాయి అనమాట. ఫోటో ఫ్రేమ్స్ పెట్టినా కానీ ఇంతవరకు అయితే ఏం కాలేదు. రీసెంట్గానే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అందులో అయితే ఈ స్టిక్కర్స్ కన్నా ఆ మేకులు కొట్టడమే చాలా బెస్ట్, ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉంటాయి అని చెప్పి అడిగారు. కానీ ఏంటంటే మామూలుగా అయితే మేకులు కొట్టొచ్చు, కానీ టైల్స్ అనేవి మేకు కొట్టామంటే పగిలిపోతూ ఉంటాయి. ఇంకా ఆ లుక్కే మారిపోతుంది కదా, చూడలేము, అన్నీ పగిలిపోతే. మనం అలా పగలకుండా ఇలా మనకి అన్ని విధాలా కన్వీనియంట్గా ఉండాలి అంటే ఈ స్టిక్కర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఫోటో ఫ్రేమ్స్ అయితే చక్కగా అన్ని బొట్లు పెట్టేసుకుని పూజ గదులు అయితే అలంకరించేసుకున్నాను కదా. ఇప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని చక్కగా బయటికి తీసి అభిషేకం చేస్తూ ఉంటాను. కొద్దిగా పసుపు నీళ్ళు, అలానే కుంకుమ, కొంచెం గంధం, ఇంకా అలానే శుద్ధ జలము, వీటన్నిటితో కూడా ముందు అభిషేకం చేసుకొని ఇలా పొడి క్లాత్తో అయితే నీట్గా అమ్మవారి విగ్రహాన్ని క్లీన్ చేసుకోవాలి.